ఉండాల్సిందే అంతే. కానీ కావాల్సింది మటుకు ప్రజలకు రక్షణ కావాలి. మీ సమస్యల మీద చేస్తామని వచ్చినప్పుడు వాళ్ళే, అందులో అతను వాళ్ళ పార్టీ కార్యకర్తే అతను. కాబట్టి మరి ఆ మొదటి ఫిర్యాదు ఇచ్చాక వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఎవరు ఏం చెప్తారు, ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు పోలీసులే సాక్షాత్ ఎస్పీ గారే 2 సార్లు 2 రకాలుగా చెప్తున్నప్పుడు ఎన్ని రకాల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, లేకపోతే ఎన్ని రకాలైన సత్యాలు వెలికి వస్తున్నాయి మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు ఇటువంటి పునరావృతం కాకూడదని మటుకు మనం కోరుకోవాలి. ఇందులోనే జరుగుతున్న ప్రచారం ఏంటంటే జగన్ ప్రాణాలకి ముప్పు ఉంది, పర్యటనలో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయని చెప్పి మరొక వార్త హల్చల్ చేస్తుంది. ఇది రెండోది. వాళ్ళు ఈరోజు నుంచి ఈ వార్తే మొదలు పెట్టారు. ఇంకా జగన్ ప్రాణాలకు ముప్పు, అసలు ఈ ఘటన అన్నది అతని ప్రాణం పోవడం ఒకటైతే, ఇక్కడ ఈయన ప్రాణాలకు ముప్పు ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ప్రతి చోట జనం ఎగబడుతున్నారు, చుట్టుముడుతున్నారు. అక్కడ పోలీసులు ఉండటం లేదు. Z+ కేటగిరీ ఆయనకి ఇదిగో 130 మందో 139 మందో పోలీసులు ఉండాలి. కానీ ఇక్కడ కొద్దిమంది పట్టుమని 10 మందిని కూడా మీరు పెట్టకపోవడంతో అది ఇదైపోతుంది. మొన్న సింగనామలకు పోయినప్పుడు ఆయన హెలికాప్టర్ అది కొంచెం దెబ్బతింది, ఉన్న ఫలానా పైలట్ వెళ్ళిపోయాడు, దాని మీద ఒక విచారణ జరిగింది. అంతకుముందు ఇంకో ఘటన జరిగింది. నిన్నేమో ఆయన ఇంటి మీదకి ఎవరో రాయేశారు, తాడేపల్లిలోనే సాక్షిలో ఆ ఫోటోలు తీసి అవి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ తాజాగా ఈ ఘటనలో కూడా అంతమంది తోసుకొచ్చారు, తోసుకుంటూ పోయారు అన్నప్పుడు అంతమంది తోసుకొని రావడం అంటే ఎవరో ఆపడం లేదు. పోలీసులు కనీసం ఆ చుట్టూ ఒక ఇది ఉంటారు, రోప్ ఇది పెడతారు, అది లేకుండా పోతుంది. కాబట్టి నా ఉద్దేశంలో పోలీస్ వ్యవస్థ అలాగే భద్రతా వ్యవస్థ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎక్కడ ఎటువంటివి అనవసరమైన పొరపాట్లు అవాంఛనీయవి ఏం జరిగినా అది అనవసరమైన ఒక తీవ్రమైన పరిణామాలకు, ఉద్రిక్తతలకు దారితీస్తుంది. దాన్ని వాళ్ళు బాగా పెంచుతున్నారు. హోంమంత్రి కానీ లేకపోతే DGP కానీ భద్రత చూసేవాళ్ళు, ప్రోటోకాల్ వాళ్ళు దీని మీద చెప్పాల్సి ఉంటుంది. అలా అంటే వాళ్ళేమో మరి మేము వద్దంటే మీరు అంతమందిని తెచ్చారు కదా అని. ప్రతిపక్ష నాయకులు కూడా 2-3 అన్నారు. కీలక వ్యక్తులు పోయినప్పుడు జనం వస్తారు, ఏదో ఒక మేరకు దాన్ని ఎంత రిస్ట్రిక్ట్ చేసినా దాని కారణంగా చూపించి భద్రత దెబ్బతింటే ఏం జరుగుతుందని. కాబట్టి ప్రాణాలకు ముప్పు అనేది పెద్ద మాట. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే ఆయన ప్రాణాలకు ముప్పు, పైన డ్రోన్ ఎగిరింది. అలాగే ఆయనకు సరైన ఇది లేకుండా అక్కడే జైలు లోపల కూడా పంపించారు. ఇదంతా అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ప్రాణాలు తీస్తారు, భద్రత లేదు. చాలా భూతపదంలాగా మారిపోవటం అంటే ఇది రాజకీయాల మీద కానీ ప్రజల ఆలోచనల మీద కానీ ఏమాత్రం ఇది మంచి ప్రభావం చూపించదు. ఒక ఉద్రేకము, భయము, లేకపోతే సామాన్యులు ఏమవుతారు, ఇంకా ముఖ్యమంత్రినే పదే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల గురించి ఇలా మాట్లాడుతుంటే, గత ప్రభుత్వంలో లోకేష్కు రక్షణ లేదు, పవన్ కళ్యాణ్కు రక్షణ లేదు. సరే చంద్రబాబు నాయుడుకి ఎటు తిరిగి ముందు నుంచి Z+ ఉంది, కొంత మధ్యలో కుదిస్తే మళ్ళీ తెచ్చారు. నేను అనేది అంటే రాజకీయ పార్టీలు వాటి విభేదాలు, వాటి రాజకీయ పోటీ ఎంత సాగించుకున్నా నాయకుల భద్రత, ప్రజల భద్రత అన్న విషయంలో మటుకు ఏకాభిప్రాయంతో పనిచేయాల్సి ఉంటుంది. అధికార యంత్రాంగం కూడా ఎలాంటి ఒత్తిళ్ళు, వివాదాలకు తావు లేకుండా ఒక ఖచ్చితమైన పద్ధతి, నియమావళి ఉంటుంది కదా, ప్రోటోకాల్ ఫాలో అయితే వీటన్నిటికి కూడా సరిపోతుంది. సేఫ్టీ అనేది అయితే కొంచెం దెబ్బతింటుంది అనే సందేహాలు అయితే వస్తున్నాయి. ఈ ఘటనలు కూడా 1-2 సార్లు జరిగాక. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా MP తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు చెప్పింది కూడా, అందులో ఆయన జగన్ పేర తీల ఇలాంటి ప్రదర్శనలు వీటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా సినిమా స్టార్ కాబట్టి, పాపులర్ స్టార్ కాబట్టి ఆయన అభిమానులు కూడా చాలా విపరీతంగా రావటం ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తాన్ని ఒకసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. సింగయ్య కేసులో పోలీసులు కోర్టుల ద్వారా చేయాల్సింది చేస్తారని మనం భావించవచ్చు. జగన్కి జీవిత ఖైదు అయితే నేను ఇప్పటికిప్పుడు వేయలేను, ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. కింద నుంచి పై వరకు అనేక కోర్టులు, అనేక అంశాలు కూడా. ఇప్పుడు ఈ వీడియో అది ఒకటేనని అక్కడ వాళ్ళు రుజువు చేయాలి, కాదు అని వీళ్ళు వేరే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ తెస్తారు. ఇవన్నీ మీడియాలో మాట్లాడుకోవడం కంటే అటు ఇటు కూడా న్యాయస్థానాల ముందు పటిష్టంగా వాదించుకుంటే జరుగుతుంది. పార్టీ పరంగా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. అవును సార్. పవన్
వీరమురుగన్ మధురై ఆలయాల్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక పూజ.